రాష్ట్రంలో యూరియా కొరతను వెంటనే తీర్చి రైతుల సమస్యలకు పరిష్కారం చూపాలని వైసీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి తమిర్చి బ్రహ్మయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రాజవరం గ్రామంలో రైతులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు రోడ్డెక్కి నానా ఆగుచాట్లు పడాల్సిన పరిస్థితి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఈ విధంగా జరగడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమమని, ఈ చరిత్ర కూటమి ప్రభుత్వానికి చెందుతుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబ్బులు పెట్టి కొనుక్కుందామంటే బంగారమైనా దొరుకుతుంది, కానీ యూరియా మాత్రం దొరకడం లేదని ఆయన విమర్శించారు. ఏదేమైనా యూరియాతో పాటు అన్ని రకాల ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచి వారి సమస్యలకు పరిష్కారం చూపాలని, లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి సిద్ధమని ఆయన హెచ్చరించారు. పేరుగాంచిన భారతదేశంలో రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర చరిత్రలో యూరియా కోసం రైతు రోడ్డెక్కిన చరిత్ర ఎప్పుడైనా ఉందంటే ఈ దాఖలాలు ఎప్పుడూ లేవు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే రైతులు యూరియా కోసం రోడ్డెక్కిన చరిత్ర ఏర్పాటైంది. రైతులు కష్టదైవం ఏంటి, వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్న రైతులకి ఈ ప్రభుత్వం యూరియా కూడా సరైన సమయానికి అందించకపోతే పంటల నష్టాన్ని ఏర్పడి చేసిన అప్పులు తీర్చగా మళ్లీ రైతులందరూ కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడుతుంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారి యొక్క ప్రభుత్వంలో ప్రతి గ్రామాన రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ రైతు భరోసా కేంద్రాల్లో రైతులను సమీకరించి వారు చేస్తున్న పంటలకు ఏ విధమైన మందులు, ఏ విధమైన ఎరువులు ఏ సమయానికి వాడాలో అనేక సదస్సులను ఏర్పాటు చేసి అన్ని రకాల ఎరువులను అందుబాటులో ఉంచి రైతులు చేసుకునే వ్యవసాయాన్ని దండగానే కాడించి పండగలా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ విధమైన కొరత లేదు. కానీ ఈ రోజు సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు, యూరియా అధికంగా వాడడం వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి, క్యాన్సర్లో బారిన పడి అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని యూరియాను తగ్గించాం. ఈ సంవత్సరం 4 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులైతే తగ్గించాము. ఎందుకంటే క్యాన్సర్ బారిపోవడం ఇప్పుడు దాకా లేని క్యాన్సర్ యూరియా వల్ల ఈ సంవత్సరమే వచ్చిందా అని నేను ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నా. ఎందుకంటే రైతుల యొక్క మనోవేదనను, రైతుల యొక్క బాధలను అర్థం చేసుకుని రైతులకు ఇకనైనా మించిపోయింది లేదు, సమయాన్ని గుర్తెరిగి ప్రభుత్వం రైతుల యొక్క సమస్యను గుర్తెరిగి రైతులకు కావాల్సిన ఎరువులు, యూరియానగా మిగిలిన ఎరువులన్నీ కూడా అందుబాటులో ఉండి సకాలంలో రైతులకు అందిస్తే పంటను సస్యశ్యామలంగా పండించి వారి యొక్క కష్టాలు తీర్చడానికి పాటుపడవలసిన రైతులందరూ కూడా సంతోషంగా ఉండడానికి ప్రభుత్వం పూనుకొనాలని, ఒకవేళ పూనుకోని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా చేయడానికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాడదని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతటితో ముగిస్తున్నా. జై హింద్, జై రైతన్న.